దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మనమందరం కూడా పరలోకానికి వెళ్ళే సిద్ధపాటులో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ యొక్క వచనాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే, నేను అంటే నేను అనే మాట అక్కడ వాడబడింది దేవునికి, సృష్టికర్త అయిన యెహోవాకి. సృష్టికర్త అయిన యెహోవాట ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్పి అంటున్నాడు. నూతన క్రియ ఏంటా నూతన క్రియ? భూమి చేసినప్పుడు నూతనదే కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు, జీవరాశులు, మనుషులు అంతా చేసినప్పుడు నూతనమే కదా. మరలా ప్రత్యేకంగా నూతన క్రియ అంటున్నాడు. ఏంటి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితం దేవుని ఆజ్ఞ నుండి దూరమైతే పాపమై అది పాతబడింది అని అర్థం. పాపమై అది సమస్యల్లో పడింది, పాపమై అది నాశనానికి వెళ్ళబోతుంది అని చెప్పి అర్థం. అయితే మరి పాపమై నాశనానికి వెళ్ళబోతున్న మనుషులను దేవుడు ఏం చేయడా అంటే, ఆయన రక్షించాలనుకున్నాడు. పాపులను పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడు. పాపిని పరిశుద్ధుడుగా మార్చడమే దేవుడు అంటున్నటువంటి నూతన క్రియ. అవును, పాపులు ఎలా పరిశుద్ధులు కాగలరు? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు కడగబడి నూతనపరచబడతారు. అదే దేవుడు చేసినటువంటి నూతన క్రియ, కొత్త పని. పాపి అయిన మనుష్యుడు దేవుని యొక్క మాటలు విని తన చెడు జీవితాన్ని వదులుకొని మారు మనస్సు పొందడమే దేవుడు చేసినటువంటి నూతన క్రియ, పని అన్నమాట. పాత పనులు పాపపు పనులు, కొత్త పనులు దేవుని సంబంధమైన నీతి క్రియలు. ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అంటున్నాడు. ఇప్పుడే అది మొలుచును, దానిని మీరు ఆలోచింపరా అంటున్నాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క నూతన క్రియ చేయడానికి లోకానికి వచ్చాడు. దాన్ని ఆలోచించరా? మొలిచాడు ఈ లోకంలో అంటే వచ్చాడు అని అర్థం. పాపుల మధ్య పరిశుద్ధుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవును, కనబడ్డాడు, పరిశుద్ధుడుగా కనబడ్డాడు, నీతిమంతుడుగా కనబడ్డాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. మొలవడం అంటే కనబడడం అంటే అది. ఇప్పుడే అది మొలుచుంది, దాన్ని ఈ క్రియలన్నీ ఆలోచింపరా? యేసు ప్రభు ద్వారా దేవుడు చేసిన పనులన్నిటినీ ఆలోచించరా? ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? ఆయన ఎందుకు పరలోకము వీడి లోకానికి వచ్చాడు? ఏ నేరం చెప్పినా ఆయన ఎందుకు సిలువ వేశారు? ఆయన చెప్పిన బోధనలు ఏంటి? ఇవేమీ ఆలోచించరా అంటున్నాడు. ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను. అరణ్యములో త్రోవ ఎక్కడ ఉంటుందండి? త్రోవ ఎవరు వేస్తారు? అరణ్యం అంటే త్రోవ ఉండదు కదా, చెట్లు, మహావృక్షాలు ఉంటాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే,
రహదారి లేనటువంటి అరణ్యం లాంటి హృదయములో అరణ్యములో త్రోవగానే ఏర్పాటైతే ఎలా ఉంటుందో అలాగే కఠినమైన హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధత, జాలి, దయ, కనికర గుణలక్షణ, ఆయన గుణలక్షణాలు వారి హృదయములో నుంచి బయటికి రావడం, వారి హృదయములో ఉంచుకొని ఎదుటి వారి పట్ల చూపించడమే త్రోవ, అరణ్యములో త్రోవ. అలాగే ఎడారిలో నదులు పారజేయొచ్చున్నారు. ఎడారి అంటే ఇసుక కదా, అక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎడారిలో నదులు పారజేయుచున్నానంటే ప్రేమేంద్రులారా, నీరు లేనటువంటి కఠినమైన హృదయములో కనికరం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమ ఎదుటి వారి పట్ల చూపించేటటువంటి హృదయాన్ని దేవుడు కలగచేయడమే ఇదంతా కూడా. చూడండి, కొంతమంది చెప్తుంటారు, నేను అలా చెడ్డవాడుగా ఉన్నాను, ఇప్పుడు ఇలా మంచివాడుగా ఉన్నాను. నేను నరహంతకుడను, ఇప్పుడు ఇట్లా దేవుని పని చేస్తున్నాను. నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను ఇదిగో ఈ విధంగా మారిపోయాను అని తమ జీవితాల్లో దేవుడు చేసిన క్రియలు, నూతన క్రియలు చెబుతూ ఉంటారు. ఇదే మన జీవితాల్లో దేవుడు చేసిన క్రియ, మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి వెలుగు, మన జీవితాల్లో దేవుడు పారజేసినటువంటి నీళ్లు, మన జీవితాల్లో దేవుడు వేసినటువంటి రహదారి, మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలు. కనుక నూతన క్రియ దేవుడు మన జీవితంలో తన వాక్యము అనే సత్క్రియలు పాటించేలా చేయడమే, మనం చేయడమే మన జీవితానికి నూతనము. అదే నూతన క్రియ. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తున్నాం. తండ్రి, పాపులమైన మమ్మల్ని, పాతాళానికి చేరువగా ఉన్న మమ్మల్ని నేను నీ ప్రియకుమారుడు ద్వారా, నీ నూతన క్రియ ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నూతనంగా మార్చినందుకు స్తోత్రాలు. మంచి మార్గంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు. పరలోకపు మార్గంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు. కఠిన హృదయాలను ఎదుగు ప్రభు, కనికర హృదయాలుగా, ఎండిపోయిన హృదయాలను ప్రభు నాయన, నీళ్లతో నిండిన, వాక్యముతో నిండిన హృదయాలుగా నీవు మార్చావు. ముందు పెట్టి శుతిస్తున్నావు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నాయన, నీవు అంత గొప్ప దేవుడవని, నీ రక్షణ అంత గొప్పదని, నీ వాక్యము అంత జ్ఞానమైనదని, నీ ప్రేమ అంత గొప్పదని తెలుసుకొని నాయన, నీ వైపు నిలబడినట్లుగా, నూతన క్రియలు చేయనట్లుగా, నీ వైపు విశ్వసిస్తే, నీ వైపు చేతులు చాపితే నేను నూతనమైన వ్యక్తులుగా మారుస్తావని, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారుస్తావని, పూర్ణ మనశ్శాంతి గలవారిగా మారుస్తావని ప్రభు తెలుసుకొని నేను మహిమపరచినట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.